అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు మాజీ ఎంపీ తలారి రంగయ్య కూడా పెద్దారెడ్డితో పాటు ఉన్నారు. ఎస్పీని కలిసి ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికి కూడా ఎందుకు తాడపత్రికి వెళ్ళనీయకుండా ఉన్నారు? ఒకవేళ తాడపత్రికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటూ పోలీసులు పదే పదే చెప్తున్నా కూడా మొన్న వ్యక్తిగత కారణాలతో తాడపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏ విధంగా గొడవలు జరిగాయి, కందిగోపల మురళి ఇంటి మీద దాడులు కావచ్చు, అడ్డు రఫీ మీద దాడి కావచ్చు, ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. కానీ అదే విషయంపై ఈరోజు ఎస్పీని కలిసి ఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేకి వెళ్ళారని మనకున్న సమాచారం. పెద్దారెడ్డి వస్తున్నారు. ఎస్పీని కలిసి ఏం చెప్పారు, ఎస్పీ ఎలాంటి హామీలు ఇచ్చారు, లేదా తాడపత్రికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడిగి తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక 4 క్వశ్చన్స్ తాడపత్రిలో వినిపిస్తున్నాయి. గతంలో ప్రజాస్వామ్యం అంటూ ఈరోజు అంటున్నారు కదా పెద్దారెడ్డి గారు. ప్రజాస్వామ్యం గతంలో ఏమైంది? ఇదే పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో పనిచేసే మనుషులను కూడా దుర్భాషలాడుతూ వారిపైన భౌతిక దాడులు కూడా చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇదే తాడపత్రిలో ఎస్వి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవి అంటారు. పొట్టి రవి మీద రౌడీ షీటు ఓపెన్ చేయడమే కాకుండా గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వెలివేశారు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ తాడపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారు. మరి దీనిపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం చెప్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాట గుడక దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళా గుడక ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. ఈ విధంగా ప్రతి సాట గుడక నిన్న గుడక తాడిపత్రిలో గుడక వాళ్ళే గుడక మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫీ అనే అతని కూడా కొట్టి మళ్ళా గుడక వాళ్ళ మీదనే గుడక కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నన్నైతే ఏకంగా 1.5 మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాడు, నేను తాడిపత్రికి నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతాడు. అధికారులందరూ చూస్తారు కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కూడా లేదు. ఈ అందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరికీ కూడా, సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ డిఎస్పీలకు కానీ. మేము ఐపీఎస్లని మేము తిడుతున్నాము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతానే కూడా నేను చాలాసార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది. నన్ను తాడిపత్రికి పంపించకపోతే జిల్లా నాయకులు అంతా కలిసి మేము తాడిపత్రిలోకి విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు. తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని